ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. ప్రకృతిలో మొక్కలు జంతువులు వలన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మనకి ఏ కీడు జరగదు. మనకు కీడు చేసేది ఏదైనా ఉంది అంటే అది మనిషి యొక్క దుర్బుద్ధి మాత్రమే. అది ఇతరులది కావచ్చు లేదా తనది కావచ్చు. సో దుర్బుద్ధి అన్నది ఎప్పుడు మంచిది కాదు. అది మనకి గాని ఇతరులకు గాని హాని చేస్తూనే ఉంటుంది. సకల కీడులకు దుర్బుద్ధే కారణం. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఈరోజు కొత్త పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాం. క్రితసారి మనం వృక్షకణం, జంతుకణం గురించి నేర్చుకున్నాం. ఈ రోజున ప్లాంట్ టిష్యూస్, వృక్ష కణజాలాల గురించి నేర్చుకోబోతున్నాం. సో ప్లాంట్ టిష్యూస్, వృక్ష కణజాలాలు. వృక్ష కణజాలాల గురించి నేర్చుకోబోతున్నాం. సాధారణంగా జంతువులు ఏకకణ జీవులు, జంతువులే కాదు, ఆర్గనిజమ్స్, ద లివింగ్ ఆర్గనిజమ్స్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. ఏకకణ జీవులు, బహుకణ జీవులని మనం తెలుసుకున్నాం. ఏకకణ జీవుల్లో ఒకే కణం అన్ని జీవక్రియలు నిర్వహిస్తుంది. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ one cell performs all the functions, but in multicellular organisms numerous cells and performing different functions. సో బహుకణ జీవుల్లో అనేక కణాలు ఉంటాయి. అవి సముదాయాలుగా ఏర్పడి వివిధ రకాలైన జీవక్రియలను నిర్వహిస్తాయి. సో ఇక్కడ రెండు రకాల జీవులను మనం చూస్తాం. ఇన్ అడిషన్, ప్లాంట్స్, ఆల్ ది లివింగ్ ఆర్గనిజమ్స్, ద ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్. మొక్కలు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి సకల జీవరాశికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి. సో యాజ్ లైక్ యాజ్ యానిమల్స్, ఆల్ ది life processes are happen in plants. In addition to these functions, the photosynthesis is a special process to prepare food for themselves, not only for themselves but also the other living organisms. They are all organisms depend on the plants directly or indirectly, the photosynthesis main process. సో ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అనేది, ఇక్కడ మనకి రెండు రకాలు మనం సెల్ చూస్తాం. యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. ఆర్గనిజమ్స్. సో ఏకకణ, బహుకణ జీవుల గురించి చూస్తాం. అంతేకాకుండా ప్లాంట్ సెల్స్ లో ప్రత్యేకమైనది, ప్లాంట్స్ లో ఫోటోసిన్థసిస్ అనేది ప్రత్యేకమైనది. అయితే ఈ కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే మొక్కల్లో వివిధ మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్, ప్లాంట్స్, వీటిలో సాధారణంగా మొక్కలు చాలా వరకు కూడా మల్టీసెల్యులర్ గా ఉంటాయి. అయితే పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్, డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ ఫంక్షన్స్. సో అదేంటి మనం చూద్దాం. ప్లాంట్స్ లో ఉండే మనకి నీటిని నేల నుండి గ్రహించడం. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఈ ఫంక్షన్ చూస్తున్నప్పుడు, ద మృత్తికలో
ఉండే నీటిని వేర్ల ద్వారా నీటిని సంగ్రహించడం అనేది జరుగుతుంది, మొక్క తీసుకోవడం అనేది జరుగుతుంది. సో absorption of the water from the soil through the roots. ఇక్కడ ఫంక్షన్ చూద్దాం. ఫంక్షన్స్ and parts. Let us learn about the parts of the plants and their functions. Functional plant parts చూస్తే absorption of water from the soil. నీటి నుంచి నేల నుంచి నీటిని తీసుకునే ఈ ప్రక్రియ నీటి సంగ్రహణ అనేది మనకి త్రూ ది రూట్స్ ద్వారా జరుగుతుంది. వేర్ల ద్వారా నీటిని గ్రహించడం అనేది జరుగుతుంది, మన అందరికీ తెలిసిన విషయం. సో అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఎయిర్ నుంచి వాయువులను తీసుకోవడం, వ్యర్థమైన వాయువులను బయటికి విడుదల చేయడం అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో దీనికి పత్రాల్లో ఉండే ప్రత్యేకమైన స్టొమాటా ఇన్ లీవ్స్ అండ్ లెంటిసెల్స్ in the stem. సో కాండంలో ఉండే లెంటిసెల్స్, పత్రాల్లో ఉండే పత్రరంధ్రాలు, వీటి ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది వాయు వినిమయం అనేది జరుగుతుంది. సో ఇంతే కాకుండా ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం. ట్రాన్స్పిరేషన్ చూస్తే through the stomata of the leaves. సో లీవ్స్ ద్వారా జరుగుతుంది, అందులో స్టొమాటా మెయిన్. సో అధికమైన నీరు బయటకు పోవడం అనేది బాష్పోత్సేకం మొక్కల్లో జరుగుతుంది, అది పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. సో ఇంకా మనకి ఫోటోసింథసిస్, ఇందాక చెప్పుకున్న ఫోటోసింథసిస్ గురించి. కిరణజన్య సంయోగక్రియ గ్రీన్ లీవ్స్ లో జరుగుతుంది, గ్రీన్ పార్ట్స్ అండ్ గ్రీన్ లీవ్స్ పత్రాల్లో జరుగుతుంది. రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి అనేది ఫ్లవర్స్ ద్వారా జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫ్లవర్స్ అండ్ వెజిటేటివ్ పార్ట్స్, శాఖీయ భాగాల ద్వారా కూడా జరుగుతుంది. వీటి గురించి మనం తర్వాత నేర్చుకుంటాం. పత్రాల ద్వారా కూడా జరుగుతుంది, రడపాలను మనం చూస్తాం. అలాగే వేర్ల ద్వారా జరుగుతుంది, కాండం ద్వారా జరుగుతుంది, పత్రాల ద్వారా జరుగుతుంది, అలాగే పుష్పాల ద్వారా మెయిన్. సో ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. అంటే శాఖీయ భాగాల ద్వారా ఇప్పుడు చెప్పుకున్న వేరు, కాండము, పత్రాల ద్వారా కొత్త మొక్కలు ఉద్భవిస్తే దాన్ని శాఖీయోత్పత్తి, వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. సో ఇది వెజిటేటివ్ పార్ట్స్ నుంచి జరుగుతుంది. సో ఇలాగా మొక్కలు వివిధ భాగాలు వివిధ ఫంక్షన్స్ ని బాధ్యతలు నిర్వహిస్తున్నాయి, పనులు చేస్తున్నాయి. అంటే ప్రతి పనికి ప్రత్యేకమైన భాగాలు అనేవి ఉన్నాయని దీన్ని బట్టి అర్థం. సో దాన్ని ఈ ప్లాంట్స్ లో ఏ టిష్యూస్ ఉంటాయి, అవి ఎలాగా ఆ పనిని నిర్వర్తిస్తాయని మనం తెలుసుకోబోతున్నాం. లెట్ us learn or find the cells arrangement in the plants. సో ఇక్కడ మనం తెలుసుకోబోతుంది సెల్స్ అరేంజ్మెంట్. సెల్స్ అరేంజ్మెంట్స్ in plants.
సో ఇక్కడ కణాల సముదాయాలు ఎలాగ ఏర్పడుతున్నాయి, అవి ఎలాగా నిర్మాణం కలిగి ఉంటున్నాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఈ పార్ట్స్ తాలూకా సెల్స్ తాలూకా అరేంజ్మెంట్ చూస్తే ఆల్రెడీ we have observed the cells arrangements in an onion peel and betel leaf peel. తమలపాకు పైపొర దిగుది పైపొరను తీసి మనం స్లైడ్ ప్రిపరేషన్ చేసి చూసాం. అందులో పత్ర రంధ్రాలను గట్ట మనం చూడడం జరిగింది. అలాగే సెల్స్ అరేంజ్మెంట్ కూడా చూసాం. అలాగే ఆనియన్ పీల్ లో సెల్స్ అరేంజ్మెంట్ ఎలా ఉందో మనం చూసాం స్లైడ్ ప్రిపరేషన్ ద్వారా. సో వీ హ్యావ్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ద సెల్స్ అరేంజ్మెంట్స్ ఇన్ ఎన్ ఆనియన్ పీల్ అండ్ బీటిల్ లీఫ్ పీల్, రెండిట్లో చూసాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఇన్ గ్రూప్స్, ద సెల్స్ అరేంజ్మెంట్స్ ఇన్ దీస్ as groups in certain arrangements, ఒక ప్రత్యేకమైన కణాలన్నీ ప్రత్యేక విభాగాలుగా ఏర్పడి ఉండడం మనం చూస్తాం. వీటిలో మనం చూసాం తమలపాకు తాలూకా దీంట్లో చూసినప్పుడు స్టొమాటో వేరుగా ఉండడం, మిగతా కణాలు కణజాలాలు కణాలు డిఫరెంట్ కణాలన్నీ కలిసి ఒక సముదాయంగా ఏర్పడడం గ్రూప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేది సెల్స్ గ్రూప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్, special arrangements they play special roles in the plant body. సో మొక్కల్లో అవి ప్రత్యేకమైన పనులు చేయడానికి అవి ప్రత్యేకమైన గ్రూప్స్ గా ఏర్పడడం అనేది మనం చూస్తాం. లెట్ us find out the cells arrangement in roots. ఉదాహరణకి మనం ఈ రోజున రూట్స్ లో వేరులో ఉండే కణాల విభేదనాన్ని గుర్తించడం అనేది చూద్దాం. సో సెల్స్ అరేంజ్మెంట్స్ ఇన్ ది రూట్స్, we need some root tips. ఈ వేర్ల తాలూకా వేర్లో ఉండే కణాల సముదాయాలు లేదా కణాల తాలూకా అమరికని చూడడానికి, అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ చూడడానికి ఒక ఆనియన్ పీల్ లో రూట్ టిప్స్ అనేవి కావాలి. సో ఆ రూట్ టిప్స్ మనం ఎలా పొందాలి అంటే వీ నీడ్ అండ్ ఆనియన్ బల్బ్. సో ఆ అరేంజ్మెంట్స్ మనం చూద్దాం. టేక్ ఏ గ్లాస్, టేక్ ఏ ట్రాన్స్పరెంట్ బాటిల్, ఓ బాటిల్ ఆర్ ఏ గ్లాస్, ప్లాస్టిక్, ఇట్స్ విజిబుల్. సాధారణంగా మనకి డిస్పోజబుల్ గ్లాసెస్ ఏ ఉంటే ఆ గ్లాస్ ఒకటి తీసుకుంటాం, లేదా ఒక గాజు సీసా తీసుకుంటాం, కొద్దిగా మూతి పెద్దదిగా ఉండేది తీసుకుంటాం. మనం డిస్పోజబుల్ గ్లాస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి ఒక డిస్పోజబుల్ గ్లాస్ తీసుకుంటాం, లేదా బాటిల్ తీసుకోవచ్చు. తీసుకుని చిన్న తీసుకుంటాను, టీ కప్ లాంటిది. Then take an onion bulb slightly larger than the neck of the bottle or the glass. సో దీనికంటే కాస్త పెద్దదిగా ఉండే, ఎందుకంటే లోపల పడిపోకుండా ఉండాలి కదా, అందుకోసం కొద్దిగా ఆనియన్ బల్బ్, ఉల్లిగడ్డ పెద్దదిగా ఉండే తీసుకుంటాం. దీన్ని తీసుకునే ముందు ఫిల్ ద గ్లాస్ విత్ వాటర్, దీని నింపుగా వాటర్ వేస్తాం. ఫిల్ ద గ్లాస్ ఆర్ బాటిల్ విత్ ద వాటర్, దెన్ take an onion bulb. It should be slightly larger than the neck of the bottle or the glass. Put it on the mouth like this.
దీనికి చిన్న చిన్న వేర్లు ఉంటాయి. ఎస్, కీప్ దిస్ అరేంజ్మెంట్ aside for some days, ఒక 2 or 3 days దీన్ని పక్కన పెడితే మన దీంట్లో అబ్జర్వ్ ద గ్రోత్ ఆఫ్ ది రూట్స్ అంటిల్ an inch. ఇవి ఒక అంగుళం పెరిగినంత వరకు కూడా మనం వాటిని అబ్జర్వ్ చేసి వాటిలో పెరుగుదల రాగానే ఒక అంగుళం పెరగగానే cut some of them and take one of them. cut some of them and take one of them. ఈ వేర్లో కొన్ని చివరలు రూట్ టిప్స్ మనం కట్ చేస్తాం. కట్ చేసినవి మనకి వాచ్ గ్లాస్ లో కొద్దిగా వాటర్ వేసి అందులో రూట్ టిప్స్ అనేవి కట్ చేసి అందులో వేస్తాం. అందులో నుంచి ఒక రూట్ టిప్ ని ఫోర్సెప్స్ ద్వారా తీసుకొని శ్రావణం ద్వారా తీసుకొని పుట్ a root tip on this స్లైడ్ పైన వేస్తాం. సో స్లైడ్ అనేది తీసుకుంటాం. స్లైడ్ పైన ఒక రూట్ టిప్ అనేది వేస్తాం. రూట్ టిప్ వేసాక పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక చుక్క వాటర్ వేస్తాం. అండ్ దెన్ ఏ డ్రాప్ ఆఫ్ గ్లిసరిన్. సో ఇక్కడ గ్లిసరిన్ కూడా వేస్తాం. అది డ్రై అయిపోకుండా దాన్ని వెట్టగా ఉంచడానికి, చక్కగా కనిపించడానికి మనకి సహాయపడుతుంది. సో ఇది వాటర్ ప్లస్ గ్లిసరిన్ వేసాం. దెన్ కవర్ ఇట్ విత్ ఏ కవర్ స్లిప్. ఇప్పుడు దీన్ని ఒక కవర్ స్లిప్ ద్వారా మనం కవర్ చేస్తాం. కవర్ స్లిప్ వేస్తాం. నౌ ట్యాప్ ద మెటీరియల్, ట్యాప్ ద కవర్ స్లిప్ slightly and press it with the blunt end of the needle of the brush. ఏదైతే మనం నీడిల్ బ్రష్ గాని తీసుకొని దాని బ్లంట్ నీడిల్ ఉంది అనుకోండి, ఇది నీడిల్ అయితే ద బ్లంట్ ఎండ్ ఇటువైపు నుంచి, అంటే దీన్ని రివర్స్ చేసి దాంతో నెమ్మదిగా దీన్ని ట్యాప్ చేస్తాం. అది కవర్ స్లిప్. నెమ్మదిగా దీనిపైన ఇలా ట్యాప్ చేస్తే అండ్ ప్రెస్ ఇట్ టు స్ప్రెడ్ ది మెటీరియల్. ఎందుకు అలా చేస్తాము అంటే అలా ట్యాప్ చేసి ప్రెస్ చేయడం ద్వారా లోపల ఉండే మెటీరియల్ స్ప్రెడ్ అవుతుంది, వ్యాప్తి చెందుతుంది, అంటే విస్తరిస్తుంది. మనం చక్కగా చూడడానికి బాగుంటుంది. సో ఆ విధంగా మనం స్లైడ్ ప్రిపరేషన్ చేస్తాం. సో స్లైడ్ ప్రిపరేషన్ చేసి అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ది మైక్రోస్కోప్. సూక్ష్మదర్శినిలో మనం దాన్ని చూడడం అనేది జరుగుతుంది. స్లైడ్ ప్రిపరేషన్ చేసింది చూస్తే అండ్ డ్రా ది డయాగ్రామ్. లోపల మనకి ఎలా కనిపిస్తుందో మైక్రోస్కోప్ లో దాని తాలూకా డయాగ్రామ్ ని చక్కగా గీసుకుంటాం. సో డయాగ్రామ్ చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇలాగా సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఇది విభాజ్య కణజాలం. కణాలు విభజన చెందుతూ మొక్క తాలూకా భాగాలు పెరుగుదలకి ఇక్కడ కణజాలం సహాయపడుతుంది. దాన్ని మెరిస్టెమ్ అంటాం. విభాజ్య కణజాలం మెరిస్టెమ్. విభాజ్య కణజాలం ఇది ఏపికల్ అగ్ర
విభాజ్య కణజాలం మెరిస్టెమ్. సో ఇది డివైడ్ అవుతూ చక్కగా కిందకి పెరుగుదల అనేది వస్తుంది. సో ఇందులో కూడా సెల్స్ అనేవి ఉంటాయి. ఇది రూట్ టిప్, రూట్ క్యాప్. రూట్ టిప్ లో రూట్ క్యాప్ ఉంటుంది, వేరు తొడుగు. ఇది ఎపికల్ మెరిస్టెమ్. ఎందుకంటే ఇది శీర్ష భాగం, దీనికి లోపల వైపు పెరుగుదల ఉంటుంది కాబట్టి. సో టాప్ కాకుండా కాండం అయితే పై వైపు, ఇది క్రింద వైపు పెరుగుదల ఉంటుంది కాబట్టి దీన్ని ఎపికల్ మెరిస్టెమ్ అంటాం. ఇది లోపల కూడా సెల్స్ అనేవి ఉంటాయి మధ్యస్థ విభాజ్య కణావళి కింద. సో సెంట్రల్ మిడిల్ మెరిస్టెమ్. ఇక్కడ ఇది లాటరల్ పార్శ్వ విభాజ్య కణజాలం. సో ఇది మధ్యస్థ విభాజ్య కణజాలం కింద ఉంటుంది. ఈ విధంగా మనకి 3 పార్ట్స్ లా కనిపిస్తాయి. మధ్యస్థ, అలాగే లాటరల్ పార్శ్వ, అలాగే ఇక్కడ టాప్ శీర్ష మెరిస్టెమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఈ విధంగా ఇక్కడ 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది మన తొలక వేరు తొలక దీంట్లో మనం చూస్తాం, ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి వేరులోనే ఇది కనిపిస్తే, ఇంకా కాండం తాలూకాది మనం పుష్పాలు కానీ లేకపోతే పత్రాలు కానీ చూస్తున్నప్పుడు వాటిలో ఉండే సెల్స్ అరేంజ్మెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే మనం ఇక్కడ చూస్తాం పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్, పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ దేర్ ఫంక్షన్స్. సో వాటి తాలూకా ఇదేంటంటే ప్రక్కలకి లాటరల్ అనగానే ప్రక్కలకి ఎలాంగేషన్ ఆఫ్ సెల్స్ తాలూకది ప్రక్కల వైపు పెరుగుదల అనేది మనం చూస్తాం. సో దీన్ని బట్టి సెల్స్ అనేవన్నీ ఒకే రకంగా ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. అవి కూడా గ్రూప్స్ గా ఉంటాయని, అవి స్పెషల్ రోల్స్ ప్లే చేస్తాయని, దే ప్లే స్పెషల్ రోల్స్ ఇన్ ది ప్లాంట్ బాడీస్ అనేది మనం తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం విద్యార్థి ద్వారా. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. ప్రకృతిలో మొక్కలు జంతువుల వలన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మనకి ఏ కీడు జరగదు. మనకు కీడు చేసేది మనిషి దుర్బుద్ధే. అది తనది కావచ్చు, ఇతరులది కావచ్చు. సో అది కాబట్టి మనం దుర్బుద్ధి కలిగి లేక జీవించాలి. అప్పుడు అందరము ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంటాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.